ఏంజిల్ మను దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది కదా. మను చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు కదా. ఏంటో ఈ మనిషి ఎప్పుడు చూసినా సీరియస్గానే ఉంటాడు. అసలు నవ్వు అనేది ఈ మనిషికి తెలీదా? ఏదో ఒకటి చేసి మను మూడ్ని చేంజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఏంజిల్. చూడు బావా అని అంటుంది ఏంజిల్. మను ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నువ్వు నాకు బావే అవుతావు కదా అని అంటుంది ఏంజిల్. నన్ను అలా పిలవద్దు అని అంటాడు మను. పిలవద్దంటే పిలవకుండా ఎలా ఉంటాను? నువ్వు నా అత్త కొడుకువే కదా అని అంటుంది ఏంజిల్. అత్త కొడుకునైతే ఇప్పటి వరకు లేని బంధాలు ఇప్పుడు నాకు అవసరం లేదు అని అంటాడు మను. కానీ నాకు అవసరం బావా. ఇప్పటి వరకు మీరు ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, ఏం చేస్తున్నారు, మీరు ఉన్నారనే విషయం కూడా నాకు తెలీదు. ఒంటరిగానే పెరిగాను, ఒంటరిగానే ఉన్నాను. ఇప్పుడు అత్తయ్య ఉందని తెలిసింది, చాలా సంతోషించాను. తర్వాత అత్తయ్యకి ఒక కొడుకున్నాడని కూడా తెలిసింది. అలాంటిది మిమ్మల్ని మేము ఎలా వదిలేసుకుంటాము అని అంటుంది ఏంజిల్. ఇప్పటి వరకు మేము లేకుండానే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా అలానే ఉండండి అని అంటాడు మను. మీరు ఉన్నారు అని తెలియదు కాబట్టి మీరు లేకుండా ఉండగలిగాము. కానీ మీరు ఉన్నారు అని తెలిసిన తర్వాత కూడా మీకు దగ్గరగా ఉండకుండా మీకు దూరంగా ఎలా ఉండం బావా అని అంటుంది ఏంజిల్. ఈ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ నాకు చాలా కొత్తగా ఉన్నాయి. వాటికి నేను దూరంగానే ఉండాలి అనుకుంటున్నాను అని అంటాడు మను. నువ్వు దూరంగా ఉండు బావా, కానీ మాకు బంధాలు బంధుత్వాలు కావాలి, మేమే దగ్గరవుతాము అని అంటుంది ఏంజిల్. మను అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఏంజిల్ని. ఒక్క 5 నిమిషాలు నేను చెప్పే మాటలు ఓపిగ్గా వింటాను అంటే నీకు ఒక విషయం చెప్పాలి బావా అని అంటుంది ఏంజిల్. ఏంటి అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు మను. నీకు నీ కన్న తల్లి ఎవరో తెలుసు, అమ్మ ప్రేమ తెలుసు, నువ్వు మీ అమ్మ దగ్గరే పెరిగావు. మీ నాన్న ఎవరో నీకు తెలియకపోవచ్చు బావా, కానీ అతను ఎక్కడో చోట ఉండే ఉంటాడు కదా. నీకు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు, ఇద్దరూ కలిసి లేకపోవచ్చు, దూరంగానైనా విడివిడిగానా ఎక్కడో ఒక చోట నీకు తండ్రి ఉన్నాడు, నీకు దగ్గరే నీ తల్లి ఉంది. కానీ నా పరిస్థితి అలా కాదు బావా. నాకు ఊహ తెలియనప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు. తల్లి తండ్రి లేని అనాథ పిల్లనని, ఆ బాధ నాలో కనిపించకూడదని విశ్వమే నాకు తల్లిలాగా తండ్రిలాగా ప్రేమను పంచి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. నీకు తల్లి ఉంది, తల్లి ప్రేమ తెలుసు, తల్లి దగ్గరగానే ఉంటున్నావు. నీకు తండ్రి ఎవరో తెలియకపోవచ్చు, కానీ నువ్వు తండ్రి కోసం ఎందుకు ఇంత బాధపడుతున్నావు? నీకు తల్లి తండ్రుల్లో ఒక్కరి ప్రేమైనా దక్కింది బావా. నీ తల్లి ప్రేమ నీకు దక్కింది, కానీ నా పరిస్థితి అలా కాదు. నాకు కన్న తల్లి ప్రేమ తెలీదు, కన్న తండ్రి ప్రేమ తెలీదు అని అంటుంది ఏంజిల్. మను చాలా బాధగా అలానే వింటూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే నా మీద నీ జీవితం చాలా బెటర్ బావా. కన్న తల్లి తండ్రుల్లో ఎవరో ఒకరి ప్రేమను పొందడం అనేది చాలా అదృష్టం. నువ్వు అదృష్టవంతుడివి మను, అందుకే నీకు ఒక్కరి ప్రేమైనా దక్కింది. నేను చాలా దురదృష్టవంతురాల్ని, అందుకే ఎవరి ప్రేమకు నోచుకోలేక ఇద్దరిని కోల్పోయాను అని అంటుంది ఏంజిల్. ఏంజిల్ అలా బాధపడకు. అనుపమ మేడం నీకు స్వయాన మేనత్త. మేనత్త అంటే తల్లితో సమానం. నీకు అనుపమ మేడం ఆ ప్రేమని అందిస్తారు, నువ్వు బాధపడకు అని అంటాడు మను. అవును మను, నాకు అత్తయ్య ఉన్నది అని తెలిసిన తర్వాత, అత్తయ్య మా ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా సంతోషించాను. ఇన్నాళ్ళు నాకు దొరకని తల్లి ప్రేమను అత్తయ్య దగ్గర పొందాలి అనుకున్నాను. కానీ అత్తయ్య జగతి మేడంని చంపిన వాళ్ళని శిక్షించేలా చేయాలి, చట్టానికి అప్పగించాలి అని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. రిషి మీద అటాక్స్ జరగడం, రిషి కనిపించకుండా పోవడం, రిషి మళ్ళీ దొరకడం, మళ్ళీ కనిపించకుండా పోవడం, ఇలా చాలా సమస్యల్ని ఎదుర్కొన్నారు. మహేంద్ర సార్కి వసుధారాకి తోడుగా ఉండాలి అని అత్తయ్య ఇక్కడే ఉండిపోయారు, మా దగ్గరికి రాలేకపోయారు. తర్వాత అత్తయ్యకి ఒక కొడుకు కూడా ఉన్నాడు అని మాకు ఈ మధ్యనే తెలిసింది, అది నువ్వే అని తెలిసింది. ఇంకా అత్తయ్యకి కొడుకున్నాడు అని తెలిసిన తర్వాత విశ్వం ఎంత సంబరపడిపోయాడో తెలుసా? వెంటనే నిన్ను చూడాలి అనుకున్నాడు. నేను పిలిస్తే నువ్వు రావని వస్తారని తీసుకురమ్మని చెప్పాను. వస్తారా నిన్ను తీసుకువచ్చింది, కానీ విశ్వానికి సంతోషం లేకుండా చేశావు. విశ్వం మనసు చాలా బాధ పెట్టావు అని అంటుంది ఏంజిల్. చూడు ఏంజిల్,
ఇంత సడన్గా బంధుత్వాలు బంధాలు కలుపుకొని తాతయ్య అని పిలవాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని అంటాడు మను. అవును మను, నిన్ను నేను అర్థం చేసుకోగలను, కానీ విశ్వం హార్ట్ పేషెంట్. నువ్వు అలా మాట్లాడేసరికి విశ్వం చాలా బాధపడ్డాడు. నీ బాధ కూడా కరెక్టే, కాదనట్లేదు. విశ్వం ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాడో తెలుసా? భార్యను కోల్పోయాడు, అలాగే కొడుకు కోడల్ని కోల్పోయాడు. ఉన్న కూతురు కూడా మొన్నటి వరకు దూరంగా బ్రతికింది. ఇలా ఎవ్వరూ లేక ఒంటరి అయి నన్ను పెంచాడు. నాకు విశ్వం, విశ్వానికి నేను, మేమిద్దరము ఒకరికొకరు ఉండేవాళ్ళం. ఇప్పుడు అత్తయ్య నువ్వు వచ్చిన తర్వాత విశ్వం ఆనందానికి హద్దులు లేవు. నువ్వు తన ఆస్తి అంతటికి వారసుడు అవుతావు, నువ్వు కాలేజ్ని చూసుకుంటావు అని చాలా సంబరపడిపోయాడు. ఇన్నాళ్ళు ఒంటరిగా గడిపిన మాకు మీరు తోడుగా ఉంటారు అని ఆశపడ్డాడు. కానీ విశ్వం ఆశల్ని నువ్వు అడియాసలు చేసేసావు. చాలా కఠినంగా మాట్లాడి విశ్వాన్ని బాధ పెట్టావు అని అంటుంది ఏంజిల్. ఏంజిల్ కారులో కూర్చో అని అంటాడు మను. ఏంటి అని అంటుంది ఏంజిల్. చాలా చీకటి పడిపోయింది, ఎలా వెళ్తావు? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, కారులో కూర్చో అని అంటాడు మను. ఏంజిల్ కారులో కూర్చుంటుంది. ఏంజిల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు మను. ఏంజిల్ కారు దిగుతుంది. లోపలికి రమ్మంటే వస్తాడా అని పిలవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది ఏంజిల్. ఇంకా మను కూడా కారు దిగుతాడు. మను ఒకసారి లోపలికి రావచ్చు కదా, కాఫీ తాగెళ్దు కానీ అని అంటుంది ఏంజిల్. ఈ టైంలో కాఫీనా అని అంటాడు మను. అంటే లోపలికి వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చుని వెళ్ళొచ్చు కదా అని అంటుంది ఏంజిల్. ఇప్పుడు కాఫీ అలాంటివేమొద్దు అని మను లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇదేంటి మను లోపలికి వెళ్తున్నాడు అని వెనకాల ఏంజిల్ కూడా వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత విశ్వనాథం గారు, విశ్వం గారు అని పిలుస్తూ ఉంటాడు. విశ్వం గారు హాల్లో ఉండరు, లోపల నుంచి వస్తూ ఉంటారు. విశ్వం, విశ్వం అని పిలుస్తాడు స్వతంత్రంగా. ఏంటి మను, విశ్వం అని నేను పిలుస్తాను కదా, నువ్వు కూడా విశ్వం అని పిలుస్తున్నావేంటి? నువ్వు తాతయ్య అని పిలవచ్చు కదా అని అంటుంది ఏంజిల్. నేను విశ్వం అని పిలిస్తే నీకేంటి అని అంటాడు మను. అంతలో విశ్వం గారు అక్కడికి వస్తారు. మనుని చూసి విశ్వం గారు ఆశ్చర్యపోయి, బాబు మను నువ్వా, కూర్చో బాబు, ఏం తీసుకుంటావు? జ్యూస్, కాఫీ, టీ ఏం తీసుకుంటావు బాబు, ఏం కావాలి అని అంటాడు. నా సంగతి పక్కన పెట్టండి, నాకు అవేమీ వద్దు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. భోజనం చేశారా అని అంటాడు మను. చేశాను బాబు అని అంటారు విశ్వం గారు. టాబ్లెట్స్ వేసుకున్నారా అని అంటాడు మను. వేసుకున్నాను బాబు అని అంటాడు విశ్వం గారు. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు బాబు అని అంటారు విశ్వం గారు. ఊరికే మామూలుగానే అడిగాను, ఏ అడగకూడదా చెప్పండి, అడగకూడదు అంటే అడగను అని అంటాడు మను. అబ్బో, మనవడిగా బాగానే అధికారం చూపిస్తున్నాడే అని అనుకుంటుంది ఏంజిల్ మనసులో. సరే విశ్వం, నేను వెళ్ళొస్తాను, ఏంజిల్ని డ్రాప్ చేయడానికి వచ్చాను అని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు మను. మను అలా అడిగేసరికి విశ్వనాథం గారికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మను విశ్వం అని పిలిచేసరికి చాలా సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏంటమ్మా వచ్చాడు, నా యోగక్షేమాలు తెలుసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అసలు ఏం జరిగింది అని అంటారు విశ్వం గారు ఏంజిల్తో. విశ్వం మనును పంపించి వచ్చి నేను తర్వాత చెప్తాను ఏం జరిగింది అనేది, నేను మను దగ్గరికి వెళ్ళొస్తాను అని ఏంజిల్ గబగబా కార్ దగ్గరికి వస్తుంది. మను కారులో కూర్చోబోతూ ఉంటాడు. మను భోజనం చేసి వెళ్ళొచ్చు కదా అని అంటుంది ఏంజిల్. ఇప్పుడేం వద్దు, నేను వెళ్తున్నాను, విశ్వాన్ని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు మను. బంధాలు బంధుత్వాలు వద్దు అంటూనే కేరింగ్ బాగానే చూపిస్తున్నావు కదా అని అంటుంది ఏంజిల్ మనుతో. నువ్వే కదా చెప్పావు విశ్వం హార్ట్ పేషెంట్, తన సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అని, అందుకే నా వల్ల ఎవరూ బాధపడడం నాకు ఇష్టం ఉండదు అని అంటాడు మను. ఏదైతేనే విశ్వాన్ని బాధ పెట్టకూడదు అనే ఆలోచన నీలో వచ్చిందంటే నీలోని మార్పుకు ఇదే సంకేతం. నువ్వు త్వరలోనే విశ్వానికి కూడా దగ్గరవుతావు అని అనుకుంటూ ఉంటుంది ఏంజిల్. ఏంజిల్ నేను వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కారులో వెళ్ళిపోతున్న మనుని ఏంజిల్ చూస్తూ, త్వరలోనే విశ్వం నువ్వు మీ ఇద్దరూ కలిసి తాత మనవుళ్ళుగా ఈ ఇంట్లో తిరిగే రోజు కోసం ఎదురు చూస్తున్నాను మను అని అనుకుంటూ లోపలికి వచ్చేస్తుంది ఏంజిల్. అలా ఏంజిల్ మాటలకి ప్రభావితమై విశ్వం మీద కేర్ చూపిస్తూ ఉంటాడు మను. మను కారులో వెళుతూ
పాపం నిజంగా ఏంజెల్ మాటల్లో చాలా నిజముంది. నేను అమ్మ ప్రేమనైనా పొందగలిగాను. ఏంజెల్ తల్లిదండ్రుల్లో ఎవరి ప్రేమను పొందలేకపోయింది. తండ్రి గురించి తెలియకపోతేనే నాకు ఎంత బాధగా అనిపిస్తుంది. అలాంటిది తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోయి ఇద్దరూ ఎవరో తెలియక పాపం ఏంజెల్ మనసులో ఎంత బాధ అనుభవించిందో అని ఏంజెల్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు మను. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.